హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32 ప్రకారము విశ్వాస వీరులు కొంతమందిగా కాకుండా దాంట్లో ప్రవక్తలు కూడా ఉన్నారు. ప్రవక్తలు మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. గత వారంలో ప్రవక్త అయిన నాతాను గురించి చూశాము. కాబట్టి దేవుని వరమని ఆ పేరుకి అర్థము. సో ఆ విధంగా మనం ధ్యానించుకున్నాం. యేసు ప్రభుని దేవుడు మనకి వరంగా ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు మన పాపాన్ని పరిహరించి విశ్వాసం ద్వారా కృపచేత రక్షించి నిత్య జీవం అనే వరాన్ని మనకిచ్చాడు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకిచ్చాడు. వాక్యం అనే వరాన్ని మనకిచ్చాడు. కృపావరాలు మనకిచ్చి తను సేవ చేసేటట్టుగా మనకి అధికారాన్ని ఆధిక్యతను కూడా దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం కూడా నాతాను వలె నమ్మకంగా ఈ లోకంలో జీవించి సేవించాలి. తప్పు చేయకుండా ఉండాలి. తప్పు చేసేవారికి దేవుడు చెప్పమన్నట్టుగా వారు తప్పు దిద్దుకునేటట్టుగా చెప్పాలి. నాతాను కూడా దావీదు తప్పు చేసినప్పుడు పోయి దేవుడు చెప్పమన్నప్పుడు తనకు అర్థమయ్యే రీతిగా హృదయంలో మంచిగా నాటుకునే రీతిగా తన హృదయం బద్దలయ్యే రీతిగా తప్పు తీవ్రమైన పశ్చాత్తాపంతో ఒప్పుకొని విడిచిపెట్టే రీతిగా తను చిన్న కథ అల్లి చెప్పాడు అన్నమాట. తన తీర్పు తన చేత తీర్చుకునేలాగా చేశాడు. కాబట్టి అలాగా మనం జాగ్రత్తగా ఉండాలని గత వారంలో హెచ్చరింపడ్డాం. వాటిని మర్చిపోకుండా ఆ ప్రకారం జీవించాలి. ఈరోజు ఏలియా విషయంలో మనం చూద్దాం. ఏలియా ఆహాబు ఇశ్రాయేలుకి రాజుగా ఉన్న దినాల్లో ఆయన ప్రవక్తగా ఉన్నాడు. ఇక్కడ మనం చూద్దాం. 16వ అధ్యాయము 1 రాజులు 30వ వచనం చదవండి. దయచేసి త్వరగా చదవండి. చూశారండి. ఎవరి కుమారుడు? ఆహాబు, ఒమ్రీ కుమారుడు. ఒమ్రీ కుమారుడు తన అందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసింది. తర్వాత చూశారండి. నెబాతు కుమారుడైన యెరోబాము ఏం చేశాడు? 2 దూడలను జయించి ఇశ్రాయేలు దేవుని యొక్క మందిరానికి వెళ్లకుండా వారికి విగ్రహారాధన తీసుకుని వచ్చాడు. కాబట్టి ఒకటి బేతేల్లోను, ఇంకోటి ఇక్కడ దానులో పెట్టాడు. కాబట్టి అలాగా ప్రజలను చేసి అటువంటి పాపాలు చేసేటట్టుగా చేశాడు. ఇప్పుడు ఆహాబు యొక్క పాపము దానికి మించిందిగా ఉంది. అక్కడ దానికి ఏంటిది అంటే అతడు సీదోనీయులకు రాజైన యెజ్బయలు కుమార్తె అయిన యెజబేలును వివాహము చేసుకుని బయలుదేవతను పూజించాడు. రాజయ్యండి ఎవరిని? అన్య స్త్రీని, పాపాత్మురాలైన స్త్రీని, దేవునికి విరోధంగా ఉన్న స్త్రీని, భయంకరమైన స్త్రీని, సీదోనీయులకు సంతతి అయిన యెజబేలును వివాహం చేసుకుని ఇక తను ఏం చేశాడంటే హెన్పెక్ట్ హస్బెండ్ అయ్యాడు. హెన్పెక్ట్ అంటే భార్య లోలుడు. భార్య చెప్పినట్టు చేయాలి. ఈ భార్య ఎప్పుడు కూడా సీదోనీయురాలు కాబట్టి సాతాను ప్రేరణ, తనకి ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సాతాను చెప్పినట్టుగానే కఠినంగా ప్రవర్తిస్తుంది. తన భర్త కూడా రాజు ఉండి తనకే లోబడుతూ వచ్చాడు. యెహోవాను ఏమాత్రం కూడా కనపరిచిన వాడిగా ఉంటూ వచ్చాడు. ఆ దినాల్లో 17వ అధ్యాయము ఆ భక్తిహీనతను బట్టి మనుషులందరూ కూడా భక్తిహీనులు అవుతూ వచ్చినారు. ఆ కారణం చేత 17వ అధ్యాయంలో
అంతటా గిలాదు చదవండి త్వరగా. గిలాదు కాపురస్తుల సంబంధులను తిష్బీయుడు నేను ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడు. చూశారండి, వారి భక్తిహీనతను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈయనకి అధికారం ఇచ్చాడు. ఏలియా కూడా అధికారం ఇచ్చి తాను 3.5 సంవత్సరాలు వర్షం కురవదని అతను చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఆహాబు రాజుకి చెప్పాడు. కాబట్టి దానికి ఏం కావాలి? ధైర్యం కావాలి. దేవుడు చెప్పిన మాటలు భక్తిహీనుడైన ఒక రాజుకి, మనిషికి చెప్పాలంటే ధైర్యం కావాలి. కాబట్టి ఆయన తెగించి ఆ విధంగా చెప్పాడు. వెంటనే ప్రార్థన చేశాడు. ఏమైపోయింది? అది 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. తర్వాత వారు కొద్దిగా దేవుడు వారిని దర్శించినప్పుడు, భౌతికంగా వారిని శిక్షించినప్పుడు, మరలా కురవమన్నప్పుడు వర్షం ఏమైంది? వచ్చింది. యాకోబు పత్రికలో కూడా మనము దాన్ని ప్రస్తావిస్తారనమాట. చూడండి, 5వ అధ్యాయం 16వ వచనం. యాకోబు పత్రిక 5:16. మీరు స్వస్థత పొందినట్లు చేయడి, ఒప్పుకొనుడి, చేయడి. బహుబలము కలదయుండును. చూశారండి, యాకోబు ఆయన్ని మాదిరిగా చూపిస్తున్నాడు అనమాట. కాబట్టి ఒకరు తప్పులు ఒకరు ఒప్పుకోవాలి. వెంటనే ఏం చేయాలంటే ఆహాబు తన తప్పుల్ని ఏలియాకు ఒప్పుకోవాల్సింది. అయ్యో నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపడినప్పుడు పశ్చాత్తాపడి విడిచిపెట్టి ఉంటే దేవుడు క్షమించి ఈ దుస్థితి వచ్చేది కాదన్నమాట. సో మనం కూడా అందుకనే తప్పులు చేసి నేను ప్రార్థన చేద్దామంటే కాదు, కానీ తప్పులు క్షమాపణ పొందిన వారు నీతిమంతులు అవుతారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వారు, అసహించుకునేవారు, నీతిని జరిగించేవారు, అంటే మంచి కార్యాలు జరిగించేవారు, దేవునికి ఇష్టమైన క్రియలు జరిగించేవారు, వారు చేసే ప్రార్థనలు బహుబలంగా ఉంటాయన్నమాట. సో మనం అందరం కూడా ప్రార్థించే వారందరూ కూడా ఆ రీతిగా సిద్ధపడాలి. ఎవరు ప్రార్థన చేయాలి? యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతి వారు కూడా ఏం చేయాలి? ప్రార్థన అనేది చేయాలి. కాబట్టి ఇలాగా చేసిన తర్వాత ఇప్పుడు ఈయన కూడా, ఏలియా కూడా ఎఫెక్ట్ అయ్యాడు అనమాట. ఆయన కూడా ఆహారము దొరకటం అసంభవం. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే 17వ అధ్యాయం మొదటి రోజుల్లో ప్రత్యక్షమై చూశారంటే వెంటనే దేవుడు చెప్పిన దాన్ని నమ్మాడనమాట. అంత విశ్వాసం కలిగిన వాడు, అంత నీతిమంతుడు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసేవాడు అనమాట. అయితే ఇప్పుడు తన సంగతి ఏంటి? తనకు కూడా ఆహారం కావాలి కదా ప్రవక్తకి. కాబట్టి నీవు కెరీతు వాగు దగ్గర ఉండి ఆ వాగులో నీళ్లు తాగుతూ ఉండు, నీకు నేను కాకోలములకు, అంటే కాకులకి ఆజ్ఞాపించి నీకు ఆహారము. కాకులు తెచ్చినాయా లేదా? ఆనాడు నోహకు కాకి లోబడిందా? లేదు. వదిలిందంటే వెళ్ళైపోయింది. మళ్ళీ వచ్చిందా? లేదు. సో కానీ ఇక్కడ దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞాపించినాడో కాకులు కూడా ఏం చేసాయి? అట్లా చేస్తాయి. సర్వ సృష్టికి కూడా దేవుడు ఆజ్ఞాపించినప్పుడు లోబడతాయి అన్నమాట. సో మానవులు మరి ముఖ్యంగా దేవుని ఎరిగామని చెప్పుకుంటూ కూడా ఎంతో క్రూరంగా, అవిధేయులుగా, అపవిత్రులుగా, దేవుని ఆజ్ఞలకు విరోధంగా జీవించేవారు అలా అనేక మంది ఉన్నారు. వారు మరింత నష్టపోతూ వచ్చారు, మరింత దేవుని యొక్క ఉగ్రతకు గురవుతూ వచ్చారు. కాబట్టి అటువంటి కఠినమైన స్థితిలో మనం ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ
తన ఆహారం గురించి ఏం తినాలి ఏం తాగాలని చింతించిన వాడు కాడు. ఎవరు చూశారు? దేవుడే. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఈ సూత్రము అందరూ కూడా పాటించాలి. ఏలియా పాటించాడు. నా నీతిని రాజ్యాన్ని మొదట వెతుకు, అప్పుడు ఇవన్నీ. సో ఆయన్ని భక్తిహీనులను భక్తులుగా చేయటానికి దేవుడు చెప్పినట్టుగా ప్రార్థించాడు. అయిపోయింది. తనకు కూడా ఎఫెక్ట్ అయినప్పుడు తన సంగతి ఎవరు చూశారు? దేవుడు. అక్కడ ఆహాబు రాజుకి గంజిమెతకులు గతి లేవు. తర్వాత తన జనులంతా పుట్టిన పిల్లల్ని వండుకొని తింటున్నారు. ఈయన మటన్ తింటున్నాడు. ఎవరండి? ఏలియా కదా. కాబట్టి అట్లా ఉంటుంది. భక్తిహీనుల్ని దేవుడు పోషించు. ఎవరిని పోషిస్తాడు? నీతిమంతుల్ని పోషిస్తాడు. నీతిని వెతికేవారిని పోషిస్తాడు. నీతిని వెంటాడేవారిని పోషిస్తాడు. దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడేవారిని పోషిస్తాడు. ఈనాడు అదేం లేదు, కానీ ఆహాబులాగా ఉంటూ నాకి నీకుండా ఉన్నదే పోతుంది. అలా జాగ్రత్తగా ఉండేది మనం నేర్చుకోవాలి. తర్వాత ఏమైందంటే 8వ వచనం చదవండి. నిన్ను పోషించుటకు అర్జునుడున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చింది. అందుకతడు లేచి సారెపోతునకు పోయి పట్టణపు గౌని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏడుచుండట చూచి ఆమెను పిలిచి త్రాగుటకు పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకుంది. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాడు. చాలమ్మా. తర్వాత ఇది కూడా మనకి తెలిసిందే. తర్వాత ఆ వాగులో నీళ్ళు అయిపోయినప్పుడు ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే తన పోషణ కొరకు అక్కడి నుంచి సారేపతికి వెళ్ళి అక్కడ ఒక విధవరాలి ఇంటికి నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతి అని ఊరికి పోయి అచ్చట ఉండము. అక్కడ ఉండము. అంతే. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి. ఉండము. నిన్ను పోషించుటకు అచ్చట నున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చాను. విధవరాలు పోషించగలదండి? విధవరాలు అంటే నిస్సహాయ పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు నయోమి విధవరాలను తీసుకోండి. ఆమె పరిస్థితి ఎలాగుంది? విధవరాలంటే ఆమెకి ఇబ్బందులు ఇక్కట్లు ఎప్పటి నుంచి మొదలైనాయి? ఎప్పుడైతే భర్త చచ్చిపోయాడో, ఎప్పుడైతే 3 కుమారులు చనిపోయారో అప్పుడు ఏమైపోయింది? నిస్సహాయ పరిస్థితిలో వచ్చింది. తిండి తిప్పలు లేవు. ఇద్దరు కుమారులు, మొత్తం 3 పురుషులు. తన భర్త 2 కుమారులు ఏమయ్యారు? చనిపోయిన తర్వాత ఇప్పుడు ఈ విధవరాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ నయోమి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆమె భోజనం పెడుతుందంటే ఈ సారైపోతే విధవరాల పని కూడా అలాగే ఉంది. తన దగ్గర ఏముంది? ఈయన వెళ్ళిన తర్వాత చెప్తుంది, ఇంకా కింద చదువుకుంటే, అయ్యా నా దగ్గర ఇంత పిండి ఉంది, బుడ్డులో ఇంత నూనె ఉంది, 2 అప్పాలు చేసుకుని 2 అప్పాలు చేసుకుని నేను నా కొడుకు తింటాం, అదే లాస్ట్ మీల్ అని చెప్పి. అయితే ఈయనేమన్నాడంటే దేవుని దాసుడు ఏలియా, నీతిమంతుడైన ఏలియా ఏం చెప్పాడంటే, అమ్మ కొన్ని నీళ్లు తీసుకురాని తన విశ్వాసాన్ని విధేయతను పరీక్షించాడు. పరీక్షించినప్పుడు ఆమె ఏం చేసిందంటే నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. ఇచ్చిన వెంటనే విధేయత చూపిస్తుంది. వెంటనే ఏం చేశాడంటే, అమ్మ ఆ పిండిలో చిన్న అప్పం తీసుకొచ్చి నాకు ఇమ్మని ఆమె చేసుకొచ్చి ఇచ్చింది. అంతేగాని ఈయన సనగలేదు. ఎవరు? ఏలియా సనగలేదు. ఆ విధవరాలు ఇద్దరికీ కూడా ఏముందండి? పరిపూర్ణమైన విశ్వాసం ఉంది, విధేయత అనేది ఉంది. ఈనాడు మనం కూడా అది అభ్యాసం చేసుకోవాలి. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. విధవరాలకి వెళ్ళి అటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి నాకు ఆమె ఏం పోషిస్తుంది ప్రభువా అని అన్నాడా? దేవుడు చెప్పాడు కాబట్టి. దేవుడు చెప్తే ఏమవుతుందండి? ఉన్నా లేకపోయినా దేవుడే చూసుకుంటాడు. ఇక్కడ ఉంటే కెరీత్ వాగు దగ్గర కాకులే తీసుకొచ్చి పెడితే కనీసం కాకిల కంటే బెటర్ కదా ఆ విధవరాలు. కాబట్టి అక్కడికి వెళ్తే బెటర్ అని వచ్చింది. ఆమె కూడా ఎంత విధేయత, ఎంత విశ్వాసం, ఎంత భక్తి చూపించింది దైవజనుడని గుర్తించి. సో వెంటనే చేసుకొని తిన్నది. ఇంత నూనె పోసి ఒక అప్పం చేసింది. చిన్న అప్పం తీసుకొచ్చి ఎవరికి ఇచ్చింది? దైవజనుడైన ఏలియాకి ఇచ్చింది. అప్పటి నుంచి ఏమైందండి?
తిరిగి మళ్ళీ భూమి ఫలించే వరకు కూడా ఇంచుమించు 3.5 సంవత్సరాల వరకు కూడా ఆ పిండి తరిగిపోలేదు కదా. అక్కడ ఉన్నప్పుడు ఆయన కూడా తిన్నాడు, ఎవరు ఇచ్చినవాడు కూడా తిన్నాడు, ఇచ్చినవాడు తిన్నాడు, తీసుకున్నవారు కూడా తిన్నారు. అట్లా కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా 5 రొట్టెలు 2 చేపలు కూడా ఎవరు తిన్నారు వాటిని? అందరూ ఇచ్చినవాడు తిన్నాడు, తీసుకున్నవాడు తిన్నాడు. ఓకేనా? యేసుక్రీస్తు ప్రభు వాడిని ఏం చేశాడండి? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఎక్కడుంది? సామెత 10:22 తర్వాత చూసుకోండి. అది కేవలం భౌతిక విషయాలు కాదు, కానీ ఉన్నదాన్ని ఏం చేస్తుందంటే సమృద్ధి దయచేస్తుంది. అందుకనే మనం భోజనాలు పెట్టినప్పుడల్లా కూడా దేవుని ఆశీర్వాదం కొరకు ఎప్పుడు కూడా ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చూడండి 18వ అధ్యాయం 30వ వచనం. 18వ అధ్యాయం. ఏలియా కింద పడద్రోయబడిన యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈ నామము ఇశ్రాయేలునని వాగ్దానమునందున యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దాని చుట్టూ 2 మాణిక్యాల గింజల పట్టునంత లోతుగా కందకం ఒకటి ప్రవహించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా పోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూస్తుండగా వీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయడం చూస్తారు. చూసారా? ఇది కూడా నాకు తెలిసిందే. ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే మరొకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. ఇక్కడ ఈ బయలుదేవత యొక్క ప్రవక్తలు ఉన్నారు, బయలు ప్రవక్తలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 450 మంది. ఇక్కడ ఏం చేశాడంటే యెహోవా బలిపీఠమును కట్టాడు. అదేమైంది? కింద పడద్రోయబడి ఉన్నది 30వ వచనంలో. ఆ బలిపీఠాన్ని కట్టి ఇశ్రాయేలు గోత్రాల లెక్క చొప్పున 12 రాళ్ళని అక్కడ పెట్టి ఏం చేశాడు? ఇక్కడ యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టినంత లోతుగా కందకం ఒకటి తవ్వించి, సో ఇదంతా కూడా ఏమైందంటే టెస్ట్ చేశాడు. కనుక అందరినీ పిలిపించి, ఎందుకంటే మొట్టమొదటి ఇక్కడ విగ్రహారాధన పోవాలి. ఇశ్రాయేలు దేశం నుండి తిరిగి దేవుడి భూమిని ప్రజలను ఆశీర్వదించాలంటే ఏం పోవాలి? విగ్రహారాధన పోవాలి. విగ్రహారాధన ప్రబలటానికి, అబద్ధాలు మనుషులకు చెప్పి యెహోవా నుండి దూరం చేయడానికి 450 అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, లేక బయలు ప్రవక్తలు ఉన్నారు. వారు దేని గురించి చెప్తారు? ఎప్పుడు విగ్రహాల గురించే చెప్తారు. వారు దేని గురించి చెప్తారు? దేవుని నుంచి దూరం చేసే విషయాలే చెప్తారు, మనుషుల్ని మోసం చేస్తారు. ఇక మాటలు చెప్పాలంటే సాతానుడు ఎప్పుడు దేవుని గురించి నిజం చెప్తాడా? యేసు ప్రభు గురించి నిజం చెప్తాడా? ఎప్పుడేం చెప్తాడు? వారు చెప్పేది కరెక్ట్ కాదు యేసు ప్రభు గురించి అని చెప్తాడు అని మనుషులందరినీ మోసం. అటువంటి ఆత్మ కలిగిన వారు ఆ ప్రవక్త. వీరందరినీ చంపదే కానీ దేశం బాగుపడదు అని ఉద్దేశించి దేవుని సేవ. దీనికి చూడండి ఎంత భక్తి కావాలి, ఎంత విధేయత కావాలి, ఎంత ధైర్యం కావాలి. ఎవరికి? దైవజనుడని ఏలియాకి. లేదా ఆ విధంగా ఉండాలి. కాబట్టి వాళ్ళందరినీ పిలిచి టెస్ట్ పెట్టాడు. అయ్యా, బయలుదేవుడా లేక యెహోవా దేవుడా మనం తెలుసుకున్నారండి. మీరు ఎద్దును వధించి మీ కందకం ఒకటి తవ్వించుకొని మీ బలిపీఠం ఒకటి కట్టుకుని దాంట్లో పోయండి. నీళ్లు గీళ్ళు ఏం పోయొద్దు, పోయిన అవసరం లేదు. కాబట్టి మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు. ప్రార్థన చేసినప్పుడు చూడండి ఏమైందో చూడండి.
వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినమని బయలు పేరుని బట్టి ప్రార్థన చేసేది గాని ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చి వాడు ఎవడనూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలుపెట్టింది. మధ్యాహ్నం కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానం చేయించున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ప్రయాణం చేయించున్నాడేమో, వాడు నిద్రపోవచ్చున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయించు రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచుండి. చూసారండి, తమ దేహాలను కోసుకుంటూ ఇదే మొహరం అంటే ఇదే అనమాట. మొహరం అనే పండుగ జరుగుతుంది ముస్లిమ్స్లో. వాళ్ళు ఏం చేస్తారండి, తాము కోసుకుంటారు, ఇలాంటిది అన్నమాట. సో కాబట్టి అపహరించాడు. అయితే తర్వాత ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేశాడు, ఏలియా ఏం చేశాడు, దహన బలి పశువును వధించి కందకం తవ్వించి దాంట్లో నీళ్లు నింపి కట్టెలను కూడా నీటితో తడిపేసి అప్పుడు యెహోవా నామమున ఏం చేశాడు, ఆయన ప్రార్థన చేసిన వెంటనే అగ్ని దిగి వచ్చి ఏమైపోయింది, దహన బలిని దహించి వేసింది. నీళ్ళున్నా తడిసిపోయినా. కాబట్టి ఇట్లా రుజువు చేశాడు. ఎప్పుడైతే రుజువైందో ఈ 450 మంది ఈ బయలు ప్రవక్తల్ని ఒక్కడే ఎవరండి, ఏలియా ఒక్కడే చంపేశాడు. అందరినీ చంపేశాడు. అర్థమవుతుందా? సో ఎలా చంపగలిగాడు? దేవుడిచ్చిన శక్తి. ఆనాడు సంసోను తన శరీర బలాన్ని బట్టి ఏం చేయలేడు, కానీ ఆత్మశక్తిని బట్టి గాడిద దవడతో 1000 మందిని చంపేశాడు ఫిలిష్తీయులు. అర్థమైందా? దావీదు తనకంటే బలిష్ఠుడైన గొలియాతుని ఏం చేశాడు, ఒక్క దెబ్బతో. మామూలు ఎంతో గంట సేపు 3 గంటల సేపు ఫైటింగ్ కాదు. అట్లా ఏలియా కూడా ఏం చేశాడండి. ఇప్పుడు మనం కూడా మనలో ఉన్న దుర్గుణాలను మనం చంపుకోవాలి. బయలుకు సంబంధమైన, సాతాను సంబంధమైన, లోక సంబంధమైన చంపుకోవాలి కదండి. మనం బయలు ప్రవక్తల్లాగా ఉండకూడదు, ఆహాబులాగా ఉండకూడదు, తర్వాత యెజబెల్లాగా మనం ఉండకూడదు. సో అలాగ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేవుని ఆశీర్వాదం మనకి ఉండదు, మన ప్రార్థనలకు కూడా జవాబు అనేది ఉండదు. మేము అందుకునే శ్రద్ధగా దేవుడు ఎలాంటి ప్రార్థనలు వింటాడు, ఎటువంటి భక్తి కోరుకుంటున్నాడు, ఈ విషయాలన్నీ కూడా దేవుని లేఖనాలు రాసి ఉన్నాయి. వాటిని మనం తరచి చూచి ఆ ప్రకారం నేర్చుకుని చేసేవారుగా ఉండాలి. సిద్ధపాటు అనేది చాలా అవసరం. పై బోధలు పైన గచ్చు పూసినట్టుగా ఉంటాయి, లోపల మట్టి గోడ ఉంటుంది. లేపు పెద్ద వర్షం వచ్చినా చిన్న భూకంపం వచ్చినా ఏమవుతుంది, పడిపోతుంది. అందుకనే వాక్యం అనే పునాదంటే ఈ వాక్యం, మనల్ని కట్టే వాక్యం సరిగ్గా ఉండాలి. ఆ విధంగా మనం చూసుకోవాలి. తర్వాత 21వ అధ్యాయం చూడండి, టైం కూడా సరిపోదు మనకి. 21వ అధ్యాయంలో 17 నుండి చదువమ్మా. నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరి అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతను చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దీన్ని స్వాధీనపరచుకొనవలనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పారు. అంతటా అహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడినా అని పలుకగా, ఏలియా ఇట్లనేను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నేను నీవే అమ్ముకొని ఉన్నావు కనుక నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయం రప్పించెదను, నీ సంతతి వారిని నాశనం చేతును. అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరినీ నిర్మూలన చేతును. చాలమ్మా. 21వ అధ్యాయం కూడా మీరు చదువుకోవచ్చు. మీది కూడా మీకు తెలిసిందే నాబోతు గురించి. నాబోతు యొక్క ద్రాక్ష తోట తనకి
తన పొలానికి, ఆహాబు యొక్క పొలానికి దగ్గరగా ఉందని, లేకపోతే కలిసి ఉందని, అది దాన్ని కూడా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అంటే అయ్యా ఇది నాకు ఇస్తే నీకు వేరేది ఇస్తాను, వేరే పొలం ఇస్తాను, అది నువ్వు తీసుకో, ఇది నేను కలుపుకుంటానని అడిగాడు. ఎప్పుడైతే ఇది నా పిత్రార్జితం, ఇది ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, ఈ మధ్యన చదువుకున్నాం కాబట్టి, తన పిత్రార్జితం ఎవరికి ఉంటుంది? ఆయనకే ఉంటుంది. దాంట్లో దేవునికి ఏమైనా సమర్పించుకుంటే ఈయన ఏం చేస్తున్నాడు? రాజు అయి ఉండి, అధికారంగా ఉండి, భక్తిహీనుడై ఉండి దాన్ని ఏం చేస్తున్నాడు? నాకు ఇచ్చేయండి, నేను ఇవ్వనంటే కామ్గా ఉండాలి కదా. ఎందుకంటే దేవుని భయం లేదు కాబట్టి, ధర్మశాస్త్రాన్ని పట్టించుకోడు కాబట్టి ఏం చేశాడు? పోయి, అంత ధైర్యం లేదు, పోయి మూత ముడుచుకుని ఇంట్లో పడుకున్నాడు. యెజబెల్ వచ్చి చూసింది, ఏమయ్యా మూత ముడిచి పడుకున్నావు, ఏంటి సంగతి అంటే ఏమంటాడు? ఇదిగో ఈ సంగతి, ఆ ద్రాక్ష తోట మన పొలానికి సమీపంగా ఉంది, ఆనుకుని ఉంది, అది అడిగితే నాబోతు ఉన్నాడు. నువ్వు రాజు అయ్యండి, మూతి మీద మీసం లేదా నీకు? సరే లేదని చెప్పి అట్లా లేపి ఏం చేసింది? ప్లాన్ చేసి ఉపవాసం ఒకటి చాటింది. మళ్ళీ భక్తి. ఇశ్రాయేలుకి ఏం కావాలి? భక్తి. చాటించి, ఎందుకు ధర్మశాస్త్ర ప్రకారం చాటించి, ఆయన అబద్ధ సాక్ష్యాలు చెప్పించి, పనికిమాలను పిలుచుకొచ్చి అబద్ధ సాక్ష్యం చెప్పించి రాళ్లతో కొట్టి చంపుతుంది. అయితే ఇక్కడ మీరు కిందకి 22వ వచనం చదువుకున్నప్పుడు అక్కడ ఉంటుంది చూడండి. 24వ వచనం చదవమ్మా. 23 చదవమ్మా. మరియు యెజబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారం వద్ద కుక్కలు యెజబెలును తినివేయును, పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయటి భూములలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పారు. సరే, ఇలాగ చేయించినందుకు ఎవరికి వచ్చిందండి తీర్పు? ధైర్యంగా చెప్తున్నాడు అన్నమాట. దేవుడు చెప్పాడు కాబట్టి చెప్తున్నాడు. యెజబెల్ ఏమవుతుంది? కుక్కలు నాకుతాయి, తన రక్తం నాకుతాయి అని చెప్పినప్పుడు ఏదమ్మా కనుక ఆ విధంగా ఇంకా మిగిలిన అన్నీ మీరు చదువుకోండి, మనకు టైం తక్కువ ఉంది. సో చేశాడు మొత్తానికి. ఆయన పేరు ఏం పేరు? నాబోత్. గట్టిగా చెప్పమ్మా. నాబోత్. అక్కడి నుంచి చెప్పేటప్పుడు కొద్దిగా నాకు వినపడలేదు. నాబో అంటే ఎట్లా? గట్టిగా చెప్పండి. అట్లా చెప్పు. నువ్వు చెప్పు. అట్లా చెప్పు. నువ్వు చెప్పు. నీబోత్. నాబోత్. ఓకే, మనం అందరం కాబట్టి నాబోతులాగా అది ఉండాలి. బలాత్కారం చేస్తే దాన్ని ఏమీ చేయలేదు. అయితే దేవుడు తీర్పు తీర్చాడు. ఎవరిని తీర్పు తీర్చాడు? యెజబెల్ని తీర్పు తీర్చాడు. ఆహాబ్ బతికాడులే. ఆహాబ్ చూడండి ఇప్పుడు. తర్వాత గోనెకట్ట కట్టుకుని ఉపవాసం ఉండి గోనెకట్ట మీద పడి వ్యాకులు పడుచుండగా యెహోవాకు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలం నందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలం నందు అతని కుటుంబీకుల మీదికి నేను దాన్ని రప్పించను. చూశారా దేవుడు ఎంత మెత్తనోడో చూడండి. ఎప్పుడైతే దీన్ని విన్నాడో వెంటనే ఏం చేశాడండి? దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపం వచ్చింది, దైవ చిత్తానుసారమైన మారు మనసు వచ్చింది. ఇప్పుడు ప్రాణానికి భయపడ్డాడు, వాడి మారు మనసు పొందాడు. అయితే దేవుడు ఏమన్నాడండి? క్షమించుటకు సిద్ధమైన, ఎంత ఘోరమైన వ్యక్తి. ఇప్పుడే యెజబెలుతో పాటు ఆయన కూడా శిక్ష పొందాలి. అయితే ఈయన ఏం చేశాడండి? పశ్చాత్తాపడ్డాడు. వెంటనే నీ దినాల్లో కాకుండా నీ కుమారుని యొక్క దినాల్లో వస్తుందని చెప్పాడు. తర్వాత ఆఖరిగా ఒక మాట చూడండి. తర్వాత దయచేసి
దయచేసి ఒక యెహోవా సార్ అయిపోయింది వెళ్ళి ఆ విధంగా. అయితే ఒకసారి భయపడ్డాడు. ఎప్పుడు? ఆ 450 మంది ప్రవక్తల్ని చంపేసినప్పుడు 450 మంది ప్రవక్తల్ని ఎవరు ఏ ఏ ప్రవక్తలు? బయలు ప్రవక్తల్ని చంపేసినప్పుడు 19 చంపేసినప్పుడు 19 కరెక్టే. చంపేసినప్పుడు ఆమె ఏం చేసింది? భయపెట్టింది. రేపటికి ఏలియా ఈ 450 ప్రవక్తల్లో ఒక ప్రవక్త వల్లే నువ్వు ఉండకపోతే, నిన్ను చంపకపోతే నేను యెజెబెల్నే కాదండి. ఆ వార్త విన్న వెంటనే ఈయనకి భయం వచ్చింది. ఇంత చేసిన వాడు చివరికి ఏమయ్యాడండి? భయపడ్డాడు. వెంటనే దేవదూత వచ్చి దాన్ని బలపరిచి దానికి రొట్టె అప్పం తినని 40 రోజులు ప్రయాణం పెట్టి అక్కడి నుంచి కర్మేలుకి తీసుకెళ్ళాడు. ఓకేనా? దేవుడు ఎప్పుడు కూడా నీతిమంతులకి తోడుగా ఉంటాడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకం, అయితే వాటన్నిటి నుంచి యెహోవా వారిని విడిపించు. అక్కడిది అయిపోదు. కానీ ఇన్ని చేసిన వాడు ఒక భయం. మనలో కూడా భయం, ఏదో ఒక రకంగా భయాలు వస్తాయి. నిన్న మొన్న ప్రార్థన ఆలకించాడు, జవాబు ఇచ్చాడు. మళ్ళీ రేపు ఇంకో సమస్య వచ్చినప్పుడు కొన్నిసార్లు భయపడిపోతుంటాడు. దుష్టుల్ని శిక్షిస్తాడు, నీతిమంతుల్ని రక్షిస్తాడు. మన దేవుడు అటువంటి దేవుడిని కలిగిన మనం ఏ కోశాన యెజెబెల్ వంటి స్వభావం కానీ, ఆహాబు వంటి స్వభావం కానీ మనకి ఎక్కడా కూడా లేకుండా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ప్రార్థన చేసుకుందాం.